దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి దేవుడు తన బలమైన రెక్కల నీడలో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి ఉన్నారు. మంచిది. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. దేవుని మహిమ చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైన దినము. క్రైస్తవ విశ్వాసములో ఒక ప్రాముఖ్యమైన దినము. ఈ దినము మట్టల ఆదివారం అని పిలవడం జరుగుతూ ఉంది. ఈ మట్టల ఆదివారం అని పిలవటానికి గల కారణం ఏమిటనంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిలువ మరణము పొందుటకు ముందు బేతనియా అనే ఒక ఊరు నుండి యెరూషలేము అనే పట్టణమునకు ఒక గాడిద మీద ఆయన ప్రయాణము చేశాడు. అది తెలుసుకుని అనేక మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తమ బట్టలు గాడిద మీద వేశారట. గాడిద కాళ్ళ క్రింద మరికొన్ని బట్టలు వేశారట. మరికొంతమంది పిల్లలు, పెద్దవారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక, హోసన్నా జయము అని కేకలు వేశారట. అప్పటి నుండి దీనిని మట్టల ఆదివారము అని పిలవటం అలవాటైపోయింది. దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన దినమున ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము మనం చదువుకున్న వాక్యములో నుంచి నేర్చుకోబోతూ ఉన్నాం. 12వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి. దేవుని పిల్లలారా, గమనించండి. యేసు ప్రభువారు యెరూషలేమునకు వచ్చుచున్నారు అని వినబడినప్పుడు అనేక మంది ప్రజలు ఆ యేసు ప్రభువారిని ఎదుర్కొనుటకు సిద్ధపడ్డారట. దేవునికి మహిమ చెప్దాం. యేసు ప్రభు యెరూషలేమునకు బయలుదేరాడు. బేతనియా అనే ఊరు నుండి బయలుదేరాడు. ఆయన బయలుదేరే సమయానికి ఆయన దగ్గర ఎంతోమంది లేరు. తన శిష్యులతో అన్నారు, మీ ఎదుటనున్న ఊరికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద ఉంటే దాన్ని విప్పి తోలుకొని రండి అన్నారు. శిష్యులు వెళ్ళారు. ప్రభు చెప్పినట్లుగా ఊరి ఎంటర్ అవగానే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది. దాన్ని విప్పారు. ప్రభు యొద్దకు దాన్ని తీసుకుని వచ్చారు. అప్పుడు
ఆ గాడిద పిల్లను ప్రభు దగ్గరికి తీసుకుని రాగానే అక్కడ ఉన్న కొద్దిమంది మనుషులు వెంటనే తమ బట్టలను ఆ గాడిద మీద వేయటం జరిగింది. ప్రభు గాడిద మీద కూర్చున్నారు. ప్రయాణము ప్రారంభమయ్యింది. యెరూషలేముకు ఆయన ప్రయాణము ప్రారంభించారు. యెరూషలేముకు ప్రయాణం అవ్వటం ఇదేమి కొత్త కాదు యేసు ప్రభు వారికి. అంతకుముందే చాలాసార్లు ఆయన యెరూషలేముకు వెళ్ళారు. యేసు ప్రభు వారికి 8 దినముల వయసు ఉన్నప్పుడే యేసు ప్రభు వారిని యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళారట తల్లిదండ్రులుగా నిర్ణయించబడిన యోసేపు మరియమ్మలు. ప్రభువుకు 8 దినముల వయసు. అప్పుడే ఆయనను యెరూషలేములో ఉన్న దేవాలయములోని తీసుకుని వెళ్ళారు. అంటే ఆయనకు 8 దినముల వయసు ఉన్నప్పుడే యేసు ప్రభు యెరూషలేములోనికి వెళ్ళారు. బహుశా ఆ వయసులో ఆయనను గురించి అంత ఎక్కువగా ఎవరికీ తెలియదు. కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే తెలుసు ఆయనను గురించి. సుమయోన్ అనే ఒక వ్యక్తి, అన్న అనేటటువంటి ఒక భక్తురాలు, ఇలాగ కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఆ 8 దినముల వయసుగా ఉన్న యేసు ప్రభు యొక్క గొప్పతనం వారికి తెలుసు. అదైన తర్వాత మరలా యేసు ప్రభు వారికి 12 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆయన దేవాలయంలోనికి వెళ్ళినట్లుగాను వ్రాయబడ్డది. అంటే అంతకుముందు కూడా ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. ఏటేటా ప్రతి సంవత్సరం కూడా దేవాలయంలోనికి వెళ్ళేవారు. కానీ మరలా ఒక ప్రత్యేకమైన సందర్భము యేసు ప్రభు వారికి 12 సంవత్సరముల వయసులో రాయబడ్డది బైబిల్లో. ఆయనకు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరొకసారి ఆయన దేవాలయంలోనికి వెళ్ళారు. ఈ 12 సంవత్సరముల వయసులో 8 దినముల నాటి నుండి ఈ 12 సంవత్సరముల వయసులోనే చాలాసార్లు యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళటం జరిగింది, యెరూషలేములోనికి. కానీ 12 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు మరొకసారి దేవాలయంలోనికి వెళ్ళటం, అక్కడ అనేక మంది మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇలాగ పిలువబడే అనేక మంది మత పెద్దలు ఆ దేవాలయంలో కూర్చుని ఉన్నప్పుడు వారితో పాటు ఈయన కూడా వారి మధ్యలో ఒకటిగా కూర్చుని వారు చెప్పే మాటలు వింటూ ఈయన కూడా అనేకమైన ప్రశ్నలు తనకు 12 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ మత పెద్దలను అడిగినట్లుగా బైబిల్లో రాయబడ్డది. వారు చెప్పిన విషయాలు ప్రభుకి అర్థమవుతున్నాయి. కానీ ప్రభువు అడిగినటువంటి ప్రశ్నలకు ఆ మత పెద్దలు, పండితుల దగ్గర ఒక్కరి దగ్గర కూడా ఒక్క ప్రశ్నకు కూడా జవాబు కనబడలేదు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, యేసు ప్రభు యొక్క జ్ఞానమునకు, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రత్యుత్తరమునకు అక్కడ ఉన్న ఆ పండితులు ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత కూడా యేసు ప్రభు చాలాసార్లు యెరూషలేములో వెళ్ళారు, దేవాలయంలోనికి వెళ్ళారు. మరలా ఇంకొక సందర్భము మనం చదువుకున్నాము. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు బేతనియా అనే ఊరు నుండి యెరూషలేముకు మరొకసారి ఆయన ప్రయాణమయ్యారు. బేతనియా నుంచి యెరూషలేముకు 3 కిలోమీటర్ల దూరం అని చరిత్ర చెప్తూ ఉంది. బేతనియా నుంచి యెరూషలేముకు మరొకసారి ఆయన ప్రయాణమై వెళ్ళారు. అయితే ఈ ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమైనది అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళే ఆ సమయము పస్కా పండుగ అని రాయబడ్డది. అది పస్కా పండుగ సమయం. పస్కా పండుగ అనున్నది ఇశ్రాయేలీలకు ఒక ప్రాముఖ్యమైన పండగ. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వారు విడుదల పొందితిరి అనుదానికి గుర్తుగా పస్కా పండుగను వారు నిర్వహించుకునేవారు. వాళ్ళు చాలా పండుగలు ఉన్నాయి, కానీ వాటిలో చాలా ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ దినమున
ఈ సంఘటన జరిగి సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. ఈ సంఘటన జరిగి అంటే 2000 సంవత్సరముల క్రితమే యెరూషలేములో పస్కా పండుగ జరుగుతున్నప్పుడు ఇంచుమించుగా 27 లక్షల మంది ప్రజలు ఆ పండుగలో పాలు పంపులు పొందారట. ఒక పండుగ జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న నియమం ఏమిటంటే ఆ సమయానికి వారు ఆ యెరూషలేముకు ఎంత దూరంలో ఉన్నను సరే అక్కడ నుండి ప్రయాణమయ్యి ఆ పండుగ సమయానికి వారు యెరూషలేములోనికి వచ్చి తీరాలి. అది దేవుడు వారికి ఇచ్చిన నియమం. కనుక ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ పస్కా పండుగ సమయానికి యెరూషలేములోనికి వారు వచ్చినట్లుగా సుమారు 27 లక్షల మంది పైబడిన జనము అక్కడ ఉన్నట్లుగా ఆ సంఘటన గురించినటువంటి చరిత్ర జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఇన్ని లక్షల మంది ప్రజలలో యేసు ప్రభును ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని ఇష్టం కలిగిన వారు, యేసు ప్రభుని విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభువు చెప్తే వినాలని ఆలకించేవారు, యేసు ప్రభును ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉన్నారు అక్కడ. అదే సమయంలో యేసు ప్రభు వారిని ద్వేషించే వ్యక్తులు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. ఆ యెరూషలేములో ఆ పస్కా పండుగ సమయమున హాజరైన లక్షల ప్రజలలో ప్రభువును ప్రేమించే మనుషులు ఉన్నారట, ప్రభువును ద్వేషించే మనుషులు కూడా ఉన్నారట. దేవుని పిల్లలారా, బేతనియ అనే ఊరిలో యేసు ప్రభు యెరూషలేములోనికి వచ్చుటకు ఆయన యొక్క ప్రయాణము ప్రారంభమయ్యింది. దాన్ని మనం జయోత్సవము అని అంటున్నాం. యేసు ప్రభు ప్రయాణం ప్రారంభమైనప్పుడు యేసు ప్రభు ఏమి ప్రజలతో మీరు బట్టలు పరవండి, మీరు మట్టలు పట్టుకుని అటు ఇటు ఓపండి అని ఏం చెప్పలేదు ఆయనేమీని. ఆయన బేతనియ నుంచి యెరూషలేముకు వెళ్ళుటకు తన ప్రయాణం ప్రారంభించాడు. యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చుచున్నాడని యెరూషలేములో అప్పటికే ఆ పండుగ నిమిత్తం హాజరైనటువంటి ఆ లక్షల మంది జనాంగమునకు వినబడి ఆ లక్షల మందిలో అనేకులు ఏం చేశారు అనంటే ఆయనను ఎదుర్కొనుటకు వారు ముందుకు వచ్చారట. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, లక్షల మంది ప్రజలు యేసు ప్రభును ఎదుర్కొనుటకు ఇష్టపడ్డారట, యేసు ప్రభును ఎదుర్కొనుటకు సిద్ధపడ్డారట. ఒకవైపునేమో యేసు ప్రభు యొక్క యెరూషలేము ప్రయాణం స్టార్ట్ అయ్యింది, అటువైపు నుంచేమో యెరూషలేము నుంచి ప్రభువును ఎదుర్కొనుటకు కొన్ని లక్షల మంది సమూహము ప్రభువును ఎదుర్కొనుటకు కదిలి వస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయుచున్నటువంటి మాట ఏమిటి అని ఆలోచన చేస్తే ఏమండి, ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక గుంపుగా యేసు ప్రభుని ఎదుర్కొని ఆ యేసు ప్రభును వారు ఒక ఊరేగింపుతో యెరూషలేములోనికి వారు ఆయనను తీసుకుని వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. ఒకసారి దేవుని మహిమ చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలో 2 గుంపులు ఉన్నారు. ఒక గుంపు ఏమో యేసు ప్రభును ప్రేమించే గుంపు, ఇంకొక గుంపు ఏమో యేసు ప్రభు అంటే ఇష్టము లేని గుంపు. యేసు ప్రభు యెరూషలేముకు గాడిద మీద రావటం అనున్నది అది ఒక ప్రవచనము యొక్క నెరవేర్పు. జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం అది. జకర్యా అనే భక్తుడి ద్వారా దేవుడు ప్రవచనం చెప్పారు. ఏమని? సియోను కుమారి భయపడకుమో, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము అని రాయబడ్డది. వ్రాయబడ్డది.
యేసుప్రభు గాడిద మీద ప్రయాణం చేయటం అనున్నది చరిత్రలో వ్రాయబడ్డది, ప్రవచనం చెప్పబడ్డది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే దీని గురించినటువంటి ఒక ప్రవచనము చెప్పబడ్డది. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ముందుగానే చెప్పబడ్డది. ముందుగానే చెప్పబడినటువంటి ఆ దేవుని మాటను దేవుణ్ణి ప్రేమించేవారు అంగీకరించారు. దేవుణ్ణి ద్వేషించేవారు మాత్రమో దేవుని మాటలను గ్రహించలేదు. వారు గ్రహించలేకపోవడం కారణం ఏంటి? ఆ రోజు వారు కానీ ఈరోజు మనము కానీ చాలాసార్లు దేవుని మాటలను గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, వాక్యం అంటుంది, మీకు లేఖనములు అర్థము కాకపోవుట చేతనే అంటుంది. వాక్యం మనకు అర్థమైతే మనము ఆ వాక్యమును అర్థం చేసుకొని దేవుని ప్రేమించగలుగుతాం. వాక్యం మనకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు మనం వాక్యానుసారముగా జీవించలేమో. యేసు ప్రభుని ప్రేమించే వ్యక్తులు యేసు ప్రభు చెప్పిన ప్రవచనం వారికి అర్థమయ్యింది. యేసు ప్రభుని ద్వేషించే మనుషులకు యేసు ప్రభు చెప్పిన ప్రవచనం వారికి అర్థం కాలేదు. యేసు ప్రభును గురించి ఆనాడు ఇశ్రాయేలీయులకు ఒక ఆలోచన ఉండింది. ఒక ఆలోచన ఏమిటి ఆలోచన అంటే, అప్పటికి ఇశ్రాయేలీయులు రోమీయులు అనే ఒక ప్రభుత్వము కింద బానిసలుగా జీవిస్తూ ఉండేవారు. రోమీయులు వెనకడికి మన భారతదేశమును బ్రిటిష్ వారు పరిపాలించారు అని మనం చాలాసార్లు విన్నాం. కనుక బ్రిటిష్ వారి యొక్క చేతి నుండి మనకు స్వాతంత్ర్యము కావాలని మన భారతీయులు అనేక మంది పోరాటములు చేశారు అని మనం విన్నాం. ఎంతోమంది మహానుభావులని పిలువబడిన ఎంతోమంది చరిత్రలో లిఖించబడిన వ్యక్తులు స్వాతంత్రము కొరకు పోరాటము చేశారు. కొంతమంది అయితే ఆయుధాలు పట్టుకుని పోరాటాలు చేశారు. కొంతమంది అయితే శాంతియుతముగాను పోరాటములు చేశారు. ఈ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణములను కూడా కోల్పోయారు అని చరిత్ర మనకు చెబుతుంది. అది మనం నమ్ముతూ ఉన్నాం. మనం చూడలేదు. అది కాదు అని కొట్టివేయడానికి అవకాశం ఏమీ లేదు. మనకేమీ చరిత్ర చెబుతుంది, మనం నమ్మి తీరవలసింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది అని మనం చాలాసార్లు వింటున్నాం. దానినే నిజము అని మనము నమ్ముతూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినటువంటి సమయంలో ఇశ్రాయేలీయులను రోమీయులు అనే ఒక జాతి వారు, ఒక గవర్నమెంట్ పరిపాలించేది. కనుక రోమీయుల ప్రభుత్వంలో ఇశ్రాయేలీయులు ఒక బానిసలుగా బ్రతికేవారు. అప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న ఆలోచన ఏమిటంటే, మాకు స్వాతంత్ర్యము కావాలి, మాకు విడుదల కావాలి, ఈ రోమీయుల ప్రభుత్వము నుండి మాకు విడుదల కావాలి అని ప్రజలు ఆశపడేవారు, ఆరాటపడేవారు. దానికోసం కొంతమంది దోపిడీలు, దౌర్జన్యాలు, తిరుగుబాట్లు కూడా వారు చేసేవారు. ఎన్నో రకాల కార్యాలు, ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. సరిగ్గా అటువంటి సమయంలో దేవుడు జకరియా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం చెప్పించాడు. ఏమని? సియోను కుమారి, ఇశ్రాయేలీయులారా, మీరు భయపడవద్దు, మీరేమాత్రం కూడా చింతపడవద్దు. ఇదిగో మీ రాజు. ఎవరైనా? మీ రాజు. రాజు అంటే విడిపించేవాడు, రాజు అంటే రక్షించేవాడు, రాజు అంటే నీ పక్షముగా నిలవబడి యుద్ధము చేసేవాడు, రాజు అంటే నిన్ను పరిపాలించేవాడు, రాజు అంటే నీకు యజమాని. కనుక దేవుడు ప్రవచనం చెప్పించాడు, ఇదిగో నీ రాజు ఒక గాడిద పిల్ల మీద ఆసీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పించాడు. దేని మహిమ చెప్పండి. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు.
ఎలా వస్తున్నాడు? గాడిద పిల్ల మీద ఆసీనుడై అంటే కూర్చుని వచ్చుచున్నాడని దేవుడు ముందుగానే చెప్పించాడు. ఆ మాటను కొంతమంది నమ్మారు. దేవుడు ఆ జకర్యా ద్వారా చెప్పినటువంటి ఆ ప్రవచనం విన్న తర్వాత అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఒక ఆలోచన ఉండేది, మా కొరకు రాజు పుడతాడు, మమ్మలను ఈ రోమీల ప్రభుత్వము నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, అతడు మాకు మెస్సయ్య అంటే రక్షకుడిగా మాకు ఉంటాడు అని ఇశ్రాయేలీలు నమ్ముతూ ఉండేవారు. మెస్సయ్య కొరకు కలలు కనుచు ఉండేవారు, ఎదురు చూస్తూ ఉండేవారు. ఈ లోపల యేసుప్రభు పుట్టారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన బోధలు ఇవన్నీ విన్న తర్వాత చాలామందికి ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే జకర్యా చెప్పిన ఆ ప్రవచనములోని రాజు అని చాలామందికి అర్థమై యేసు ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా మారిపోయారు. కానీ కొంతమందికి మాత్రమో దేవుని వాక్యం అర్థం కాలేదు, దేవుడు చెప్పించిన ప్రవచనం వారికి అర్థం కాలేదు. ఎందుకని? వాళ్ళు ఏమనుకునేవారంటే రాజు అంటే రథం మీద వస్తాడు, రాజు అంటే గుర్రం మీద వస్తాడు. సో రాజు అనేసరికి వారి యొక్క ఎక్స్పెక్టేషన్ అలా ఉండేది. రాజు అంటే రథం మీద వస్తాడు, రాజు అంటే గుర్రం మీద వస్తాడు. గాడిద మీద రావడం ఏంటి? అది చాలా చీప్ కదా, అంటే చాలా చిన్నతనం కదా. రాజు ఏంటి గాడిద మీద రావటం ఏంటి? గాడిద మీద వచ్చేవాడైతే అతడు రాజు కాడు. రాజునుడు ఎలా రావాలి? రథం మీద రావాలి, లేదా గుర్రం మీద రావాలి. రాజు అనేవాడు ఏం చేయాలంటే రోమీలతో యుద్ధం చేయాలి, ఒక సైన్యాన్ని సమకూర్చుకోవాలి, ఆయుధాలు సమకూర్చుకోవాలి, ఇశ్రాయేలు పక్షముగా రోమీలతో యుద్ధము చేయాలి, రోమీల చేతిలో నుంచి ఇశ్రాయేలీలకు విముక్తి కలిగించాలి. ఇది రాజు అంటే, ఇలా ఉండాలి రాజు అంటే. కానీ యేసు ప్రభు దగ్గర ఇవేమీ కనబడతలేదు. ఆయన దగ్గర ఆయుధము లేదు, ఆయన దగ్గర ఇశ్రాయేలు పక్షముగా రోమీలతో పోరాటము లేదు, ఆయన దగ్గర రథము లేదు, గుర్రము లేదు. కనుక వీళ్ళు ఊహించిన ఆశించినది ఏది కూడా యేసు ప్రభు దగ్గర కనబడబోయేసరికి చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించలేదు, యేసు ప్రభు రక్షకుడిగా, దేవుడిగా, రాజుగా అంగీకరించలేదు. అందుకే యేసు ప్రభుని ద్వేషించే వారిగా వారు మిగిలిపోయారు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనా జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ఏం చెప్తుందనంటే ఆయన బేతనియ నుండి ఆయన ప్రవచనం చెప్పినట్లుగానే ఒక గాడిదను కనుగొని దాని మీద ఆసీనుడై ఆయన యెరూషలేమునకు వచ్చుచున్నాడు. దేవుని పిల్లలారా, ప్రభువు ఏదైతే ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనాన్ని అక్షరాల దేవుడు నెరవేర్చుచు ఉన్నాడు. దేవుని మహిమ చెప్పండి. ఆయన మాట తప్పలేదు, ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు. మాట తప్పేవాడైతే ఆయన దేవుడిగా ఎంచబడడు. మనం అర్థం చేసుకోవడంలోనే ఆధారపడి ఉంది. దేవుని గొప్పతనం, దేవుని విలువ, దేవుని త్యాగం మనము అర్థం చేసుకోవడంలోనే ఆధారపడి ఉంది తప్ప దేవుని వైపు నుంచి మాత్రం ఏ విధమైనటువంటి లోపము లేదు, కనబడదు కూడా. దేవుడు ప్రవచనం చెప్పించాడు, చెప్పినట్లుగా గాడిదను కనుగొని ఆ గాడిద మీద ఆసీనుడై ఆయన యెరూషలేమునకు వచ్చుచున్నాడు. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏదైతే ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనాన్ని అనుసరించి యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చుచున్నప్పుడు ఎంతమంది అయితే యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మారో, ఎంతమంది అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎంతమంది అయితే యేసు ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా యేసు ప్రభును ఎదుర్కొనుటకు యెరూషలేము నుండి బేతనియకు వారు రెండో వైపు నుంచి ప్రయాణం కట్టారు. దేవుని పిల్లలారా, ప్రభుని ఎదుర్కొన్నారు. ప్రభుని ఎదుర్కొన్న తర్వాత వారి బట్టలు దారి పొడుగునను పరిచారట. ఇంకొంతమంది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని పాటలు పాడుచు, కేకలు వేయచ్చు యేసు ప్రభు వారిని దేవుని పిల్లలారా ఒక ఊరేగింపుగా
యెరూషలేములోనికి ఆహ్వానించడం లేదా తీసుకుని వెళ్ళటం అనే ఆ కార్యక్రమం మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఖర్జూరపు మట్టలు అనే మాట రాయబడ్డది. వాస్తవానికి ఈ యెరూషలేము జయప్రవేశం, ఈ ఊరేగింపు ఇది కూడా మనకు చరిత్రే. మనమేమి దాంట్లో పాలు పంపులు పొందలేదు. ఎప్పుడో సుమారు 2000 సంవత్సరముల క్రితం బేతనియ నుంచి యెరూషలేము పట్టణానికి యేసుప్రభు గాడిద మీద కూర్చుని ఆయన ప్రయాణం చేశాడట. అనేక మంది ప్రజలు తమ బట్టలు గాడిద మీద వేశారట, గాడిద ఆ కాళ్ళ క్రింద వేశారట. ఇంకొంతమంది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని హోసన్న జయం హోసన్న జయం అని పాటలు పాడుతూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఊరేగించు యెరూషలేముకు తీసుకుని వెళ్ళారట అని మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజున మనం చెప్పుకునే ఇది మనకు చరిత్ర తప్ప మనమేమి దాంట్లో పాలు పంపులు పొందలేదు కదా. ఉన్నామా ఆ రోజున? ఆ యెరూషలేము జయప్రవేశం రోజున మనం ఉన్నామండి? లేము. బైబిల్లో రాయబడ్డది గనక మనం దీన్ని నిజమని నమ్ముతూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఆ రోజున ఆ యెరూషలేము యొక్క ఆ ప్రవేశం జరిగిన రోజున ఒకవేళ మనం భౌతికముగా ఉండకపోయి ఉండొచ్చు, అప్పటికి మనం ఇంకాను పుట్టకపోయి కూడా ఉండొచ్చు. కానీ దేవుడు మనకు కూడా ఇటువంటి గొప్ప ధన్యతను దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచి ఉంచారు. గడిగా చెప్పండి దేవుని మహిమ. గడిగా చెప్దామా? దేవుడు మన కొరకు కూడా ఈ రోజున ప్రభువునందు విశ్వాసం ఉంచిన మన కొరకు, ప్రభువుని ప్రేమించి ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మన కొరకు కూడా ఇటువంటి గొప్ప ధన్యత, ఈ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ప్రభువును హోసన్న జయమని ఆరాధించే స్తుతించే అట్టి గొప్ప ధన్యత దేవుడు మన కొరకు కూడా సిద్ధపరిచి దాచి ఉంచారు. దేవుని వాక్యంలో ఇలా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై, చూడండి ఏం రాయబడింది అక్కడ? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడిరి. సింహాసనాసీనుడైన ఆ దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏలుగెత్తి చెప్పిరి. గడిగా దేవుని మేము చెప్తామా? దేవుని పిల్లలారా, భవిష్యత్తులో జరగబోయే ఒక అద్భుతమైన సంఘటన మనము చదువుకున్నాం. యెరూషలేము జయ ఆ ప్రవేశము రోజున మనమైతే అందులో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి మనం ఇంకాను ఈ భూమి మీద పుట్టలేదు. కానీ సుమారు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు బేతనియ అనే ఊరు నుంచి యెరూషలేము అనే పట్టణానికి జయప్రవేశము చేశాడు. ఆ రోజున ఆయన గాడిద మీద కూర్చున్నాడు. ఆ రోజున అనేక మంది ప్రజలు తమ బట్టలు గాడిద మీద వేశారు, గాడిద కాళ్ళ కింద వేశారు. ఇంకొంతమంది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్న జయం హోసన్న జయం హోసన్న జయమని ప్రభుని స్తుతించారట, ప్రభుని ఆరాధించారట. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుని పిల్లలారా, అటు తర్వాత నేను చూడగా, భవిష్యత్తులో జరగబోయే ఒక అద్భుతమైన సంఘటన రాయబడి ఉంది. నేను చూడగా నా కంటికి ఒక సమూహము కనబడుతుంది. ఎంతటి సమూహం అది? ఎవరునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడుతుంది. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని అంటే, ప్రతి జనాంగములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి,
ఆయా భాషలో మాట్లాడే వారందరిలో నుంచి వచ్చిన వారై. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారట? ఏమండి, ఎక్కడి నుంచి వచ్చారట? ప్రతి జనములో నుంచి వచ్చారట, ప్రతి వంశములో నుంచి వచ్చారట, ప్రజల్లో నుంచి వచ్చారట, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి వచ్చారట. ఈ చెప్పబడినవన్నీ గ్రూపులన్నీ కూడా ఈ భూ సంబంధమైన పరిస్థితిలో ఉన్నవి. ఈ భాషలన్నీ, ఈ భూమి మీద ఎన్నో భాషలు ఉన్నాయి. సుమారుగా 1600 భాషలు గుర్తింపులో ఉన్నవి. ఇంకా వాక్యం అంటుంది, ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ప్రతి ప్రజలలో నుంచి. ఈ భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయి, ఎన్ని జనాంగాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా భాషలు మాట్లాడే ప్రజలు, ఆయా ఆ వంశములకు చెందిన ప్రజలు, ఆయా జాతులకు చెందిన ప్రజలు, అనేకమైన జనాంగములో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ ప్రజలు కోట్ల కొలదిగా దేవుని సింహాసనము ఎదుట నిలవబడి ఉన్నారట. దేవుని పిల్లలారా, దేవుని సింహాసనం ఎక్కడున్నది అంటే నిత్యత్వము, పరలోకము. దేవుని సింహాసనం నిలబడ్డారట. ఆ నిలవబడిన ఆ కోట్ల కొలది ప్రజల చేతులకు ఖర్జూరపు మట్టలు ఇవ్వబడ్డాయట. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ కోట్ల కొలది ప్రజలు ఏం చేస్తున్నారనంటే ఆ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. మా రక్షణకై దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక అని ఏం చేస్తున్నారట? మహాశబ్దముతో దేవుని స్తోత్రము 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 చేయించు ఉన్నారట. దేవుని మహిమ చెప్దామా? దేవుని పిల్లలారా, ఆ కోటాను కోట్ల ఆ జన సమూహములో నీవు ఉంటావా లేదా అన్నదే ఈరోజు మన వాక్య సందేశము. 2000 సంవత్సరముల క్రితము జరిగిన బేతనియ నుంచి యెరూషలేముకు జరిగిన ఆ జయ ప్రవేశములో మనమైతే లేము. అది తిరిగి రిపీట్ అవుతుంది ఇంకా. కానీ ప్రపంచములో ఆ భవిష్యత్తులో రాబోయే దినాలలో దేవుడు మన కొరకు ఒక గొప్ప ధన్యతను సిద్ధపరిచి ఉంచారు. దేవుని సింహాసనం ఎదుట కోట్ల కొలది మనుషులు నిలబడి ఉన్నారు. ఆ మనుషులలో తెలుగు భాష మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు. అంటే ఈరోజు మనం మాట్లాడుకునే మన భాష మాట్లాడే మనుషులు ఎంతోమంది దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. అక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ సింహాసనం ఎదుట నిలవబడే ఆ గుంపులో నీవు ఉంటావా లేదా? నీవు ఉండగలుగుతావా లేదా? ఆ ధన్యత నువ్వు పొందుకుంటావా లేదా? దేవుని పిల్లలారా, సింహాసనము ఎదుట ఆ నిత్యత్వములో, పరలోకములో దేవునితో కలిసి యుగ యుగములో జీవించే ఆ గొప్ప ధన్యతలో మనము పాలు పంపులు పొందాలి అనంటే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశం చదవండి. దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడేను. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడగా. దేవుని మహిమ చెప్పండి. ఒకానొక రోజున ఆ కేక నీకు వినబడబోతుంది. ఒకానొక రోజున ఆ కేకను వినబోతూ ఉన్నావు. ఏమిటా కేక? ఇదిగో పెండ్లి కుమారుడు, మీరు అతనిని ఎదుర్కొనుటకు రండి అని కేక. దేవుని పిల్లలారా, 2000 సంవత్సరముల క్రితము దేవుడు మన కొరకు ఒక మెస్సయ్యగా, ఒక రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మన కొరకు ఒక రక్షకుడిగా వచ్చాడు. మన పాపములకు బదులుగా ఆయన మరణించాడు. మన కొరకు ఆయన మరణించి మనలను
తన రక్తముతో కడిగి మనలను పాప విముక్తులను చేశాడు. గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ప్రభు అన్నారు, నేను వచ్చే వరకు నేను మీకు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పాడు. దేవుడు మనకిచ్చిన రక్షణ ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణట గడగడ వణుకుచు కాపాడుకోవాలట. దేవుని పిల్లలారు, ప్రభు నీకు రక్షణ ఇచ్చారు. గొప్ప రక్షణ నీ కొరకు ప్రభు సిద్ధపరిచారు. రక్షించబడినటువంటి నీవు ప్రభువు నీకు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ రక్షణ వస్త్రమును పట్టుకుని పోవడానికి అపవాది అనే ఒక శత్రువు నీ ఎదుట లేదా నీ ప్రక్కన ఎప్పుడు రెడీగా కాచుకుని ఉన్నాడు. నువ్వు అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడంటే రక్షణ అనే వస్త్రాన్ని వాడు ఎత్తుకొని పోతాడు. అప్పుడు నువ్వు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటావు. రక్షణ ఆనందం పోతే దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ధన్యతను పోగొట్టుకుంటావు. ఇందా మనం చదువుకున్నాం, కోటాను కోట్ల దేవదూతలట దేవుని సింహాసనము ఎదుట నిలవబడిరి. ఎవరా కోటాను కోట్ల మనుషులు అనంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణను వారు జాగ్రత్తగా కాపాడుకున్నవారే. అక్కడ రాస్తాడు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు అని రాస్తాడు. దేవుడు వారికి అందరికీ రక్షణ ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రక్షణ ఇచ్చాడు. ఎంతమంది అయితే యేసు ప్రభు వచ్చే వరకు దేవుడిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటారో అట్టివారు మాత్రమే దేవునిని ఎదుర్కొనుటకు ఆ పరలోక మహిమలో దేవుని సింహాసనము ఎదుట నిలవబడుటకు వారి చేతుల్లో ఖర్జూరపు మట్టలను కలిగిన ధన్యతను పొందుకొనుటకు దేవుడు వారికి అవకాశం ఇవ్వబోచున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ ధన్యత నువ్వు పొందుకుంటావా? ఆ ధన్యత నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుని పిల్లలారా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రభు నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోయి ఉంటే, రక్షింపబడకపోయి ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడే ప్రభు యొక్క రక్షణలోనికి నీవు నీ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రభు రక్షణ పొందుకోవాలి. రక్షణ లేకుండా ప్రభుని ఆరాధించే స్థితిలో నీవు కొనసాగుట నీకు మంచిది కాదు. దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమో, నేడే రక్షణ దినమని ప్రభు చెప్పారు. కనుక నేడు అను సమయం ఉండగా నువ్వేం చేయాలి చెప్పండి? రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందిన జీవితంలోనికి నువ్వు వచ్చేయాలి. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయిపోవాలి. రక్షింపబడిన నీవు దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక రెండో విషయం ఏంటనంటే, ఒకానొక రోజున దేవుని పిల్లలారా దేవుని యొక్క స్వరము నీకు వినబడుతూ ఉంది. నీకు వినబడుతూ ఉంది. చదవండి, దేవుని యొక్క వాక్యములో మనం ఆ మాట చదువుదాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏమంటుందనంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దేవుని మేము చెప్దామా? ప్రభు ఏం చేస్తారట? దిగి వస్తారట. ఎవరి కొరకు? రక్షింపబడిన వారి కొరకే. ఇంకా వివరంగా చెప్పాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను ఎంతమంది అయితే కాపాడుకుంటారో వారి కొరకు మాత్రమే. దేవుని పిల్లలారా, నీ కొరకు ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చుచున్నాడు.
ఆ రోజున నీకు ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనుటకు రండి. చూడండి దేవుని పిల్లలారా, ఆ మొదటి జయ ప్రవేశం జరిగిన రోజున యేసు ప్రభువారు బేతని అనే ఊరు నుంచి ఒక గాడిద మీద కూర్చుని ఆయన యెరూషలేముకు ప్రయాణమయ్యారు. యేసు ప్రభు వచ్చుచున్నాడు అని యెరూషలేములో ఉన్న కొన్ని లక్షల మంది ప్రజలు విని ఇప్పుడు వారేం చేశారు? యెరూషలేములో నుంచి యేసు ప్రభుని కలుసుకొనుటకు, యేసు ప్రభుని ఎదుర్కొనుటకు వారు ప్రయాణమయ్యారు. బేతనియ నుంచి యేసు ప్రభు ప్రయాణమయ్యాడు. యెరూషలేము నుంచి కొంతమంది ప్రజలు ప్రయాణమయ్యారు. వీరిద్దరూ కలిసి ఒక చోట కలుసుకున్నారు. దేవుని పిల్లలారా, అక్కడ నుంచి ఆయనను యెరూషలేములోనికి ఆ ప్రజలు తీసుకుని వెళ్ళారు. ఒక గొప్ప ఊరేగింపు, ఒక గొప్ప ఆర్భాటముతో ఆ రోజున దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, హోసన్న జయమని పాటలు పాడుతూ, కేకలు వేస్తూ యేసు ప్రభును చెప్పండి యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళారు. దేవుని పిల్లలారా, రెండవ రాకడ సమయంలో మన కొరకు ప్రభువట పరలోకము నుండి దిగి వచ్చుచున్నాడు. అటువైపు నుంచి పరలోకం నుంచి ప్రభు ఏం చేస్తున్నారు? దిగి వస్తా. నేను ఎక్కడ ఉంటాను, మీరు నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పడం లేదైన. నిన్ను కలుసుకుంటకు ప్రభు ఏం చేస్తున్నారు? పరలోకము నుంచి ఆయన దిగి వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నీ పని ఏంటో తెలుసా? ఏమండి, ఈ భూమి మీద నుంచి ఆయనను కలుసుకుంటకు నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఆయనను ఎదుర్కొంటకు నీవు ఆయన చెంతకు ప్రయాణం కావాలి. ఆయన నీకోసం వస్తున్నాడు. రక్షించబడిన నీకోసమే ప్రభు పరలోకం నుంచి వస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి నీవేం చేయాలి? ఆయనను చెప్పండి, ఆయనను ఎదుర్కోవాలి. 17వ వచనం చదవండి. 17వ వచనం, క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా మేఘముల మీద ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదాం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆయన పరలోకమును దిగొస్తా ఉన్నాడు. మనమేం చేయాలంటే ఆయనను ఎదుర్కొనుటకు, ఏమండి, ఆయనను ఎదుర్కొనుటకు దేవుని పిల్లలారా మనమును సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధముగా ఉండాలి. యేసు ప్రభు నీ కొరకు వస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనను ఎదుర్కొంటే నీవును సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండాలి. మొదటిసారి అయితే బేతనియ నుంచి యెరూషలేముకు ప్రయాణమైనప్పుడు యేసు ప్రభు వారు గాడిదను వాహనముగా ఎంచుకున్నాడు. ఆయన గుర్రాలను రథాలను కాదు, గాడిదను వాహనముగా ఎంచుకున్నాడు. కానీ ఇప్పుడైతే గాడిద కాదు, గుర్రాలు కాదు, రథాలు కాదు, మేఘమును ఆయన వాహనముగా ఎంచుకున్నాడు. దేవుని వాక్యం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం చదువుదాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. ఏ రీతిగా ఆయన వెళ్ళాడో, ఏ రీతిగా వెళ్ళాడు? 9వ వచనం చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఇప్పుడు చెప్పండి దేవుని మహిమ. యేసు ప్రభువట ఆయన శిలువ మరణం పొందాక సమాధి చేయబడి పునరుత్థానమయ్యి 40వ దినమున ఆయన ఒలీవల కొండ మీద తన ప్రజలను తీసుకుని వెళ్ళారు. వారందరూ కొన్ని చివరి హెచ్చరికలు ఇచ్చి వారందరూ చూచుచుండగా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారట. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక మేఘం వచ్చిందట, ఆయనను తీసుకుని వెళ్ళిపోయిందట.
దేని మీద వెళ్ళాడైనా? మేఘము. ఆయన వాహనము వచ్చి మేఘము. అందుకే దేవుని పిల్లలారా, మనం చదువుకున్న దశలోని పత్రికలో ఆ మీదట సజీవులమే నిలిచి ఉండు మనము ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. యేసు ప్రభు మేఘము మీద వచ్చుచున్నాడు ఒక పెండ్లి కుమారుడిగా. భూమి మీద ఉన్నటువంటి మనము ఆయనను ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనుపోబడతాము. మనం ఆయనను కలుసుకోబోతున్నాము, మనం ఆయన ఎదుర్కోబోతున్నాము, మనం ఆయన చూడబోతున్నాము, మనం ఆయన కలవబోతున్నాము. ఆయనతో యుగ యుగములు మనం ఉండబోచున్నాము. వాక్యం అంటుంది సదాకాలము మనం ఆయనతో ఉంటాము. అవునా? బేతనియ నుంచి ప్రయాణమైనప్పుడు యెరూషలేము నుంచి వచ్చిన మనుషులు ప్రభువుని కలుసుకుని యేసు ప్రభువుని యెరూషలేముకు తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభుని ఏం చేశారు? యెరూషలేముకు తీసుకుని వెళ్ళారు. దేవుని పిల్లలారా, ప్రభువు పరలోకమును దిగి వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు, ప్రభువు మనము కలుసుకున్నప్పుడు ప్రభువు ఏం చేస్తారో తెలుసా? మనలను ఆ నూతన యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళబోచున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు నా సందేశం ఏంటనంటే, యేసు వచ్చుచున్నాడని విని యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయమన్నమాట. యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనుటకు ఇశ్రాయేలులు ప్రయాణమయ్యారట. యేసు వచ్చుచున్నాడని విని ఏం చేశారట అండి? ఇశ్రాయేలులు ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళిపోయారట. ఆయనను ఎదుర్కొన్నారట, ఆయనను కలుసుకున్నారట. ఆయనతో కలిసి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆయనతో కలిసి యెరూషలేములోనికి వారు ప్రవేశించారట. ఈరోజున వాక్యం చెప్తుంది అది మనకు చరిత్ర. కానీ దేవుని బిడ్డలారా, అందమైన భవిష్యత్తు మన ముందు ఉంది. మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఏదైతే మనం చూడలేదో, ఏదైతే చరిత్రను చెప్పుకుంటున్నామో దానిని అక్షరాల మనకు జీవితంలో నెరవేర్చబడుటకు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వాహనం ఒకటే మారుతుంది. అక్కడ గాడిద అయ్యింది, ఇక్కడ మాత్రము మేఘం అవుతుంది. అక్కడ గాడిద మీద వచ్చాడు, ఇక్కడ మేఘం మీద వస్తాడు. అక్కడ ప్రజలు నడిచి వెళ్ళారు, ఇక్కడ మనమైతే మేఘముల మీద కొనుపోబడతాం. అక్కడ ప్రజలు ప్రభు కలుసుకున్నారు, వారు యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనము ప్రభు కలుసుకుంటాం. మనము కూడా నూతన యెరూషలేములోనికి వెళతాం. అక్కడైతే ఆ ప్రజలు ప్రభువుతో కొంత సమయమే ఉన్నారు, కానీ మనమైతే ప్రభువుతో సదాకాలము ఉండబోచున్నాము. దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రశ్న ఏమిటనంటే, ఆయనను ఎదుర్కొనే ఆ గుంపులో నీవు ఉంటావా? ఏమండి? 2 గుంపులు ఉంటాయి. ఒకటి ప్రభువుని ఎదుర్కొనే గుంపు, రెండవది విడిచిపెట్టబడిన గుంపు. ఒకటి ప్రభువుని ఎదుర్కొనే గుంపు, రెండో గుంపు ఎలాంటిదట? విడిచిపెట్టబడిన గుంపు. 2 గుంపులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎదుర్కొనే గుంపులో ఎవరుంటారు? ఎదుర్కొనే గుంపులో ఎవరుంటారు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవుడు మేము చెప్తామా? అతనితో కూడా, ఎవరితో? యేసు ప్రభుతో కూడా లోపలికి వెళ్ళారట. ఎవరు వారు? సిద్ధపడి ఉన్నవారు. దేనికి సిద్ధపాటు? ప్రభువును ఎదుర్కొంటకు, ప్రభువును కలుసుకొంటకు, ప్రభువుతో కలిసి సదాకాలం జీవించుటకు ఈ భూమి మీద మనలను మనము సిద్ధపరుచుకోవాలి. అందుకని దేవుని మందిరానికి ఒక పేరుంది. దేవుని మందిరాన్ని విడిది గది అని అంటారు. విడిది గది లేకపోతే అంతఃపురం అని అంటారు. దేని కొరకు ఉపయోగిస్తామంటే తనను తాను సిద్ధపరుచుకునట కోసమే. ఆ విడిది గదిలో పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ వారు ఏం చేయాలట? తనను తాను సిద్ధపరుచుకోవాలి. ప్రభువుని ఎదుర్కొనుటకు దేవుని పిల్లలారా, నిన్ను నీవు సిద్ధపరుచుకోవలసిన, దేవుడు నీకు అనుగ్రహించిన ఆ విడిది గదే దేవుని మందిరము. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, పరలోకపు గవిని ఇదే అంటాడండి.
గవిని అంటే లోపలికి వెళ్ళే ద్వారం అన్నమాట. పరలోకంలోనికి వెళ్ళే ఆ ద్వారం, ఆ గుమ్మం ఏమిటనంటే దేవుని మందిరమే. కనుక నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరములోనికి నీవు క్రమముగా వస్తూ ఉండాలి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటున్నాడు. దేవుని మహిమ చెప్పండి. దేవుని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, దేవుని సన్నిధినట నిత్యము వెతకాలి. ఎందుకనంటే దేవుని సన్నిధి నిన్ను సిద్ధపరిచే విడిది గది. దేవుని సన్నిధి, దేవుని బిడ్డలారా, నిన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళే ఒక గుమ్మము. దేవుని సన్నిధి నీవు దేవుడు ఇద్దరు కలుసుకొనుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ఆశీర్వాదకరమైన స్థలమే దేవుని మందిరము. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడ్డది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు మీ దాసుని దాటిపోవద్దు. ఈ మాటలు అబ్రాహామును గురించి రాయబడ్డాయి. అబ్రాహాం అప్పటికి 99 సంవత్సరముల వయసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 99 సంవత్సరముల వయసులో ఉన్నటువంటి వ్యక్తి అబ్రాహాం. ఈ మాటలు రాయబడే సమయానికి అతని వయసు 99 సంవత్సరాల వయసు. మధ్యాహ్నం వేళ తన గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడట. అంటే తన ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాడట. అప్పుడు అతని వైపుకు వస్తున్నట్లు 3 మనుషులు అతని కంటికి కనబడతా ఉన్నారు. ఆ 3 మనుషులు అబ్రహాము వైపుకే వస్తున్నట్లుగా అబ్రహాముకు కనిపించింది. దేవుని బిడ్డలారా, తన గుడారపు ద్వారమందు అబ్రహాము లేచి పరుగెత్తి వారిని ఎదుర్కొనుటకు వెళ్ళెను అని రాయబడ్డది. దేవుని మహిమ చెప్పండి. 99 సంవత్సరాల వయసు. అప్పటికి అతని శరీరం మృతతుల్యమైపోయింది. అతని శరీరంలో బలమంతా కృషించిపోయింది. అతనిలో ఏమాత్రము కూడా శరీర సంబంధమైన బలము, ఓపిక ఏమీ అతని దగ్గర లేవు. పండు ముసలివాడిగా ఉన్నాడు. శరీరము మృతతుల్యమైపోయిందట. బైబిల్ అలాగే చెప్తూ ఉంది. అతని శరీరము మృతతుల్యమైపోయిందట. అంటే ఈ శరీరంలో ఉండవలసిన కండంతా కూడా, బలమంతా కూడా కరిగిపోయి ఈ శరీరము శరీరము వేలబడిపోతూ ఉంది. అబ్రహాం పరిస్థితి కూడా అంతే. కానీ అంతటి వయసులో, అంతటి పరిస్థితుల్లో తన దగ్గరికి 3 మనుషులు వస్తున్నారని అబ్రహాం కంటి కనబడగానే అబ్రహాము లేచి ఆ 3 కలుసుకొంటకు అబ్రహాం అట పరిగెత్తుకుని వెళ్ళాడట. వెళ్ళి ఏం చేశాడు? ఆ 3 కలుసుకున్నాడు. వారిని కలుసుకుని వారితో మాట్లాడి ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆ 3 తన ఇంటికి తోడుకొని వచ్చి వారికి ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ముగించే ముందు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ కొరకు దేవుడు పరలోకము నుండి దిగి రాబోచున్నాడు. ఇప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలి అని అంటే, మనము ఆయనను ఎదుర్కొనే స్థితిలో మన జీవితాలు ఉండాలి. నీవు ఆయనని ఎలా ఎదుర్కోవాలో అబ్రాహామును నీ ముందు పెట్టి వాక్యం ముగిస్తున్నాను. అబ్రాహాముని ముందు పెడుతున్నాను. అబ్రాహాముని జ్ఞాపకం చేసుకో. 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు అబ్రాహాము. శరీరం మృతతుల్యమైపోయిన స్థితిలో ఉన్నాడు. తన శరీరంలో ఉన్న బలము కండంతా కరిగిపోయిన స్థితిలో ఉన్నాడు. కూర్చుంటే లేవలేడు, లేస్తే నడవలేడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అబ్రాహాము తన యొద్దకు వచ్చుచున్న ఆ ప్రభువును కలుసుకొనుటకట అబ్రహాము తనలో ఎక్కడో ఏ మూలనో మిగిలి ఉన్న ఆ శక్తినంతటిని కూడపలుకొని దేవుణ్ణి కలుసుకొనుటకట అబ్రహాము పరుగులెత్తాడట.
పరుగులెత్తి అబ్రహాము దేవుడిని ఎదుర్కొన్నాడట. దేవుణ్ణి తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, తీసుకొచ్చాడట. ఆ రోజున అబ్రహాము చేసినటువంటి కార్యము ఆ తర్వాత అబ్రహాము జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము 100వ సంవత్సరం వచ్చేసరికి ఇస్సాకు అనే కుమారునికి తండ్రిగా మారిపోయాడు కదండి. ఇస్సాకు అనే కుమారుడు పుట్టేశాడు. అతనికి అతని భార్య శారమ్మకి ఇస్సాకు అనే కొడుకు 100 సంవత్సరాల వయసు. అక్కడితో అయిపోలేదు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాక శారమ్మగా చనిపోయారట. శారమ్మగా చనిపోయిన తర్వాత అబ్రహాం గారట ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడట. ఆమె ద్వారా మళ్ళా కొంతమంది పిల్లలను కన్నాడట. శరీరం అంతా మృతతుల్యమైపోయిన స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము 185 సంవత్సరాలు బ్రతికాడట. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆయుష్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆరోగ్యం అనంటే 99 సంవత్సరాల వయసులో అతడు దేవుని ఎదుర్కోవడానికి పరుగులెత్తాడు. పరుగులెత్తి దేవుని ఎదుర్కొన్నాడు, దేవుని కలుసుకున్నాడు. ఆ ధన్యత అబ్రహాం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వచ్చుచున్నాడని విని యెరూషలేములో పండగ కోసం వచ్చిన ప్రజలట పండగ వదిలేసి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారట. ప్రభుతో ఉన్న ఆ సంతోషంలో వారు ఎంతగానో పాలు పంపులు పొందారట. ఈరోజున వాక్యం మనకు చెప్తుంది, నీకోసం ప్రభు రాబోచున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినములో ఉన్నాం, ప్రభువు రాకడ సంభవించి దినముల్లో ఉంటున్నాం. దేవుని పిల్లలారా, ప్రభువును ఎదుర్కొంటకు, ప్రభువును కలుసుకొంటకు, ప్రభువుతో కలిసి సదాకాలం జీవించుటకు మనలను కూడా మనము సిద్ధపరచుకుందాముగాక. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. సిద్ధపడిన వారు ప్రభువును ఎదుర్కొనుటకు, సిద్ధపడిన వారు ప్రభువును ఎదుర్కొన్నారట. ప్రభుతో కలిసి లోపలికి వెళ్ళిపోయారట. ఈ రోజున దేవుని పిల్లలారు నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రభుని ఎదుర్కొనే స్థితిలో ఉన్నావా? ప్రభువుని ఎదుర్కొనే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఏ పరిస్థితి నిన్ను ప్రభుని ఎదుర్కొనివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తుంది? నీవు ప్రభువుని ఎదుర్కొనివ్వకుండా ఏ పరిస్థితి నిన్ను ఇంకా ఆటంకపరుస్తుంది? 10 మంది ప్రభుని ఎదుర్కోవాలనుకున్నారట. 5 మాత్రమే ప్రభుని ఎదుర్కోగలిగారు. 5 ప్రభుని ఎదుర్కోలేకపోయారు. కారణం ఏమిటనంటే వారి జీవితంలో వారు కలిగి ఉన్న చిన్ని లోపములు వారు ప్రభువును ఎదుర్కొననివ్వకుండా వారిని ఆపివేసే, వెనక్కి లాగేసాయి. నీకోసం ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు రాకడ దినములో మనం ఉన్నాము. దేవుని పిల్లలారా, ప్రభుని ఎదుర్కొనే గుంపులోనే ఉన్నావా? ఇంకా ఏదైనా పరిస్థితి, ఏదైనా సోమరితనమా, ఏదైనా నిర్లక్ష్యమా, ఏదైనా ఒక బలహీనత, ఏదైనా ఒక అవిశ్వాసమో, ఏదైనా ఒక అధైర్యమో, ఏదైనా ఒక లోబడలేని పరిస్థితి, ఏదైనా లోకానుసారమైన ఆలోచన, ఏదైనా దేవునికి ఆయాసమును కలిగించే పరిస్థితి, ఏదైనానో చేదైన వేరు ఏదైనానో ఒక నీలో ఇంకా మిగిలి ఉన్నదేమో. జాగ్రత్త, నువ్వు ప్రభుని కలుసుకొనివ్వకుండా అది నిన్ను వెనకకు లాగేస్తుంది. ప్రతి ఒక్కరం కూడా మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. చేదైన వేరు ఏదైనా మనలో ఉన్నదేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏదైనా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయమును బట్టి మిమ్మలను స్తుతించినాను, కనపరిచినాను. మీ నామమునకు మహిమ చెల్లించుకొనిచున్నాం. మోకరించిన పిల్లలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. బహుగా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. చేదైన వేరు ఏదైనా మాలో ఉంటే దాన్ని మేము సరిచేసుకుంటాకు, ఆ చేదైన వేరును మా నుంచి తీసివేసుకుని
మిమ్మలను కలుసుకుంటకు, మిమ్మల్ని ఎదుర్కొనుటకు మమ్ములను మేమే సిద్ధపరచుకొని నాయనా అటు శ్రేష్టమైన స్థితిలో జీవించుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని, సదాకాలం మీతో కలిసి నివసించి గొప్ప ధన్యత మేమందరం పొందుకుంటకు మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్.